హోరీగా వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ అనేది నిజం అవుతాయా కాదన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. టీఎంసీ 115 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 113 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఒకసారి అస్సాం వెళ్దాం. సుమదేవ్ దగ్గర అస్సాం రిజల్ట్స్ ఉన్నాయి. చాలాసేపు నుంచి నన్ను అడగట్లేదు అప్డేట్స్ ఇవ్వడానికి అని అనుకుంటున్నారు. సింగిల్ వన్ ఎజెండా బీజేపీ అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుంది, అదే కనిపిస్తోంది కూడా. అక్కడ ప్రస్తుతం 90 స్థానాలకు సంబంధించి మనకు ఓపెన్ అయితే దాదాపుగా 64 పైననే మనకు బీజేపీ 66 కనిపిస్తోంది అండ్ 24 కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. అదర్స్ అక్కడ ఎవరు కూడా ఖాతా తెరవలేదు. స్వతంత్ర అభ్యర్థులు ఎవరు కూడా అక్కడ జీరోతోనే కొనసాగుతున్నారు. మేజర్గా మనం ముందు చెప్పుకున్నట్టు ఎన్డీఏ కూటమి అలాగే కాంగ్రెస్ కూటమి రెండింటి మధ్య పోటీ ఉంటుంది. అదే పోటీ అక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తోంది. బీజేపీ ప్రస్తుతం లీడ్లో కనిపిస్తోంది 66 స్థానాలతో. అంటే మూడోసారి శర్మ గారు మళ్ళీ సీఎం పీఠం మీద కూర్చునే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ళు ఏదైతే అతను అభివృద్ధి పదంలో ఆయన చూపించాడో, లేకపోతే చిన్న ఇందాక నేను చెప్పాను కదా, చిన్న అంశాలను ఏవైతే పరిశీలించి మొత్తం జాతీయ ఎజెండాని అక్కడికి తీసుకువెళ్లారో దాన్ని ఇప్పుడు అక్కడ ప్రతిఫలం మనకు కనిపిస్తోందని చెప్పాలి. ఎందుకంటే చాలా వ్యూహాత్మక తమిళనాడు వెళ్లాల్సిందే ఖచ్చితంగా. టీవీకే చాలా దూసుకు వెళ్ళిపోతుంది. గణేష్ ఒకసారి టీవీకి అప్డేట్స్ చూస్తుంటే ఏంటి దాదాపుగా 60 స్థానాలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే టీవీకేని ఎక్కడ ఉంచలేంది. ఆ టీవీకే 60 స్థానాలకు దగ్గరగా పోతుంది. డిఎంకే కేవలం 72 స్థానాలు, కేవలం 59 నుంచి 60 స్థానాలకి, అంటే 71 స్థానాలకి ఎగబాకింది. టీవీకే ఇప్పుడు ముందంజలో ఉంది. డిఎంకేని దాటి టీవీకే ముందుకు వెళ్ళిపోయింది. టీవీకే 71 స్థానాల ఆధిక్యంలో ఉంటే 69 స్థానాలకే ప్రస్తుతం డిఎంకే పరిమితమైంది. అంటే ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ లో టీవీకే లార్జెస్ట్ పార్టీగా ముందుకు వెళ్తుంది. 75 స్థానాల్లో టీవీకే. అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతున్నాయి. బహుశా ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ కాబోతున్నారా, ఎంజీఆర్ కాబోతున్నారా అనే చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అక్కడ పోటీ చేసినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి ఇద్దరిలో ఇంతకు ముందు చెప్పారు అశోక్ గారు మాట్లాడినప్పుడు, మల్లాడి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు గతంలో. అంటే అంటే ఖచ్చితంగా కింగ్ అయ్యే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. టీవీకే 76 స్థానాలు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 72 స్థానాలు ఉన్న డిఎంకే కేవలం 67 స్థానాలకి వెనక్కి తగ్గి కనిపిస్తుంది. అన్న డిఎంకే 30 నుంచి 32 స్థానాలకే పరిమితమైంది. అంటే ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాడు అనుకుంది. ఇప్పుడు కింగ్ గానే కనిపిస్తున్నాడు. యాక్సెస్ మై ఇండియా ఏదైతే చెప్పిందో 118 స్థానాల నుంచి 120 స్థానాల్లో ఖచ్చితంగా విజయ్ అధికారాన్ని చేపడతాడని చెప్పింది. ఏదైతే టుడే ఛానల్కి చెప్పిన కింగ్ మేకర్ కాదు, ఖచ్చితంగా యాక్సెస్ మై ఇండియా చెప్పినట్టు కింగ్ గానే కనిపిస్తున్నాడు. 76 స్థానాలు అంటే చిన్న విషయం కాదు. అంటే ఎగ్జాక్ట్గా ఏదంటే ఎగ్జిట్ పోల్ చెప్పింది ఎగ్జాక్ట్ రిజల్ట్ కాబోతున్నాయి. అక్కడ విజయ్ ఖచ్చితంగా ఈ రిజల్ట్ని చూసుకుంటే, నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అతను తమిళనాడులో అధికారాన్ని చేపట్టడానికి కొద్ది క్షణాలే మనం వెయిట్ చేయాలనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే విజయ్ ఈ స్థాయిలో దూసుకొస్తాడని బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ పోస్టల్ బ్యాలెట్లను చూసినా కూడా, వీటిని చూసినా కూడా ఎక్కడ విజయ్ అందుకోడు. 18-20కి పరిమితం అవుతాడు, లేదా 10లోపు వచ్చే అవకాశం ఉంటుందని మనం కూడా భావించాం. ఒక్కసారిగా దూసుకొచ్చాడు. డిఎంకేను కూడా వెనక్కి నెట్టేసి డిఎంకే 66, టీవీకే 75. సో దరిదాపుల్లో కూడా లేదు. మీకు ఆల్మోస్ట్ అలా ర్యాకెట్ వేగంతో టీవీకే విజయ్ దూసుకుపోతున్నాడు. సో అన్నట్టుగానే రోహిత్ చెప్తున్నట్టుగానే మరొక ఎంజీఆర్, తమిళనాడులో మరొక ఎంజీఆర్, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో టీవీకే విజయ్. సో చరిత్ర మనం రన్ చేసాం మరో ఎంజీఆర్ అని. సో మరి ఎంజీఆర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా మళ్ళీ ఏమైనా నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళేటప్పటికి మారే అవకాశం? పాపులర్ ఓట్లో టీవీకే దూసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ మళ్ళీ డిఎంకే పుంజుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య దోబూచులాడే అవకాశం ఉంటుంది. హంగా లేదు టీవీకే కింగా అనేది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆసక్తికరమైన ఇష్యూ కానీ మీరు గమనిస్తే అన్నా డిఎంకే మళ్ళీ ఊపందుకుంది. ఇప్పటి వరకు పూర్తిగా డెడ్ అయిపోయింది అనుకో. ఎంత ఊపందుకున్నా డిఎంకేలో సగం సీట్లు కూడా అక్కడ మనకి ఎక్కడ అది కూడా ప్రమాదమే కదా. ఎందుకంటే మళ్ళీ హంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా వన్ సైడ్గా ఏదో ఒక పార్టీకి వస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ హంగ్ వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు పొత్తులు కుదరవు. విజయ్ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోడు, లేకపోతే విజయ్ డిఎంకేతో పొత్తు పెట్టుకోడు, లేకపోతే ఇట్లా ఈ రకంగా నేను ఎవరికి మద్దతు ఇవ్వనన్నాడు అనుకోండి, మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. హంగు వల్ల తలనొప్పులు అయ్యే ఏ రెండు పార్టీల మధ్య అలయన్స్ కుదిరితే ఓకే, కానీ కుదరకపోతే కనుక మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పెట్టి మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాష్ట్రంలో హంగు రాకూడదు.
గెలిపిస్తే విజయాన్ని గెలిపించాలి. బహుశా ఛాన్సెస్ ఏంటంటే ఏఐడిఎంకే వైపు విజయ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే అవకాశం ఉంటుంది. డిఎంకేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నా డిఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అయితే గీతే ఖచ్చితంగా టీవీకేకే వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎంకేకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదనే ప్రయత్నం చేస్తారు కాబట్టి. అంటే ఇంకో పాయింట్ ఏముంటుందంటే ఒకవేళ డిఎంకేతో పొత్తుకెళ్ళాడు అనుకోండి, సీఎంగా నేనే ఉంటాను, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉండు అనే ప్రపోజల్ వస్తుంది తప్ప సీఎంగా విజయ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి అక్కడ విజయ్ సీఎం పీఠాన్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి Exactly. వాళ్ళు ఇవ్వరు. స్టాలిన్ వాళ్ళకున్న కల్చర్ ఏంటంటే డిఎంకేలో వాళ్ళ పార్టీ అధినేత సీఎం అవ్వాలనుకుంటారు, కానీ పొత్తు పెట్టుకున్న పార్టీ ఏఐడిఎంకే ఆ స్టెప్ తీసుకుంటుంది. ఏఐడిఎంకే తగ్గుతుంది. ఏఐడిఎంకే ఆల్రెడీ వెనకబడి ఉంది, 35 స్థానాలు ప్రస్తుతం లీడ్లో ఉంది. సో వీళ్ళకున్న 74, 35 కలిపితే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఖచ్చితంగా దాదాపుగా 100 సీట్లు అవసరం అయితే ఒక స్థాయి వెనక్కి తగ్గి నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను, మీరు సీఎం అవ్వండి అని విజయ్కి ఆఫర్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లా. పైగా బ్యాక్ ఎండ్ లో బీజేపీ ఉంటుంది. ఖచ్చితంగా పళనిస్వామికి సంబంధించిన మన రాజకీయ చరిత్ర తీసుకుంటే ఆయన ఎప్పుడు కూడా 1 స్టెప్ బ్యాక్వర్డ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అనే సిద్ధాంతానికి వెళ్తున్నాడు. మీరేంటంటే బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇలాంటి వాటిలో, ఎందుకంటే డిఎంకే ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ ప్రచారం చేసింది. కేంద్రంలో మనం పెట్టిన మహిళా బిల్లు కావచ్చు, లేకపోతే డిలిమిటేషన్ బిల్లు కావచ్చు, వీటన్నిటి కూడా స్టాలిన్ పెద్ద ఫైట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లోన ఖచ్చితంగా ఆయన బీజేపీ వ్యూహంగానే చేస్తే టీవీకేకి ఖచ్చితంగా అన్నా డిఎంకే మద్దతు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసే అవకాశం. మీరు మీ అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఎంత మొత్తుకున్నా మాకు ఇంట్రెస్టింగ్ తమిళనాడులోనే కనపడుతుంది. విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది మాకు ఇంట్రెస్ట్.